అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా పార్లమెంటులో సంపూర్ణ మద్దతు ప్రకటించిందని, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న ప్రత్యేక హోదా విభజనల హామీలు నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని నెల్లూరు కాంగ్రెస్ పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. వైసీపీ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రం కుంటుపడిందని విమర్శించారు. అమరావతిని భ్రమరావతి చేయకుండా రాష్ట్రానికి న్యాయం చెయ్యాలని కోరారు. గురువారం ఇందిరాభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిరణ్ కుమార్ రెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు. కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ యశోధర, జిల్లా ఉపాధ్యక్షులు బాలసుధాకర్, ప్రధాన కార్యదర్శి కె సుజయ్ కుమార్, లీగల్ సెల్ కన్వీనర్ సుధీర్, రూరల్ మల్లికార్జున్ రెడ్డి, అల్లావుద్దీన్, హనీఫ్, గిరి, రాజశేఖర్, ఎం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. 10 సంవత్సరాల తర్వాత మీకు రాజధాని పేరుని చట్టంలో పెట్టాలనే ఆలోచన రావడం అనేది ఎంతవరకు సబబని? మీరు మోడీ గారిని తీసుకొచ్చి మట్టి నీళ్ళు తీసుకొచ్చి టెంకాయ కొట్టించే నాడే అమరావతి విషయం రాజధానిని మీరు నిర్ణయించుకున్న వెంటనే ఆనాడు మీరు ఎన్డీఏ ప్రభుత్వంలో మీరు భాగస్వాములు. ఇదే చట్ట సవరణ ఆ రోజు చేస్తుంటే ఈరోజు అమరావతి భవిష్యత్తు వేరేలా ఉండేది. కానీ నిన్న చట్టాన్ని పెట్టారు. చట్టాన్ని పెట్టినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి మాణిక్యం ఠాగూరు ఒక ఎంపీగా ఈ రాష్ట్రంకు సంబంధించినటువంటి విభజన చట్టంలో హామీలు, ప్రత్యేక హోదా విషయం అయితేనేమి, ఇండస్ట్రియల్ కారిడార్స్ అయితేనేమి, ఇన్సెంటివ్స్ అయితేనేమి, వీటన్నిటి మీద మాట్లాడుతుంటే కనీసం మన రాష్ట్రం నుంచి 25 మంది ఎంపీలు, 11 మంది రాజ్యసభ సభ్యులుండి విభజన చట్టంలో పెట్టినటువంటి వాటి మీద ప్రస్తావించకుండా, ఒక్క మాట మాట్లాడేటటువంటి దమ్ము ధైర్యం లేకుండా ఈ రాష్ట్ర ప్రయోజనాలు పణంగా పెట్టి వాళ్ళు ఊరికే చంద్రబాబు గారికి భజన చేసుకున్నారు తప్ప, లేదంటే ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేసుకున్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడింది ఒకే ఒక వ్యక్తి నిన్న పార్లమెంట్లో మా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్. ఆయనకు ప్రత్యేకంగా కూడా ఈ రాష్ట్ర ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు రాజధాని విషయంలో నేను జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేము అమరావతికి వ్యతిరేకం కాదు, అమరావతి శాసన రాజధాని లేదా న్యాయ రాజధాని ఇటు 3 ముక్కలాట ఆడాము, కానీ అమరావతిని మేము రాజధానిగానే గుర్తించామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఈరోజు మేము సూటిగా అడుగుతున్నాం, మీకు ప్రభుత్వం వచ్చింది, ఈరోజు ఏదైతే 5 ఐకానిక్ టవర్లు తెలుగుదేశం ప్రభుత్వం అక్కడ నిర్మిస్తుందో అవి శాసన రాజధానికి సంబంధించినటువంటి బిల్డింగ్సే కదా. సచివాలయం కావచ్చు, జిఐడి బిల్డింగ్ కావచ్చు, సీఎం క్యాంప్ ఆఫీస్ కావచ్చు, 5 ఐకానిక్ టవర్లో శాసన రాజధానిని నిర్మిస్తుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం ప్రభుత్వం అవినీతి చేస్తుందంటున్నారు. మీరు శాసన రాజధానిగా అమరావతిని మీరు గుర్తించినప్పుడు ఈ 5 సంవత్సరాలలో కనీసం ఒక కొబ్బరికాయ కొట్టి ఒక ఇటుకరాయి పెట్టారా? మీరు రాజధానికి రైతులు, భూములు ఇచ్చిన రైతులు నష్టపోయి వాళ్ళు ఉద్యమాలు చేస్తుంటే వాటికి సంబంధించినటువంటి రైతుల ఇబ్బందులు గమనించైనా మీరు శాసన రాజధానిగా అయినా దాన్ని గుర్తించి దాన్ని డెవలప్ చేయాలనే ఆలోచన మీకు ఎందుకు రాలేదని అడుగుతున్నాం. ఈరోజు మళ్ళీ కొత్తగా మా వి గన్ అంట, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని కలిపి మా వి గన్. అసలు ఈ రాష్ట్ర ప్రజల్ని ఏమి చేయాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? మీలో ఉండేటటువంటి ఆలోచనలు ఏంటి? ఈరోజు అవినీతి జరుగుతుంది అంటున్నారు. స్క్వేర్ ఫీట్కి 4,000 రూపాయలు కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇక్కడ 11,000 నుంచి 14,000 చెప్పారు. మరి టెండర్లలో పార్టిసిపేట్ చేసి ఇంత అవినీతి జరుగుతుంటే మీరు అవినీతి పైన పోరాటం ఎందుకు చేయట్లేదు? వాటి మీద ఎందుకు కోర్టులకు వెళ్ళట్లేదు? అంటే మీకు అవినీతిలో కూడా భాగస్వామ్యం ఉందా? మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. శాసన రాజధానిగా మీరు దాన్ని ఒప్పుకుంటున్నారు, ఓకే. ఈరోజు జరిగేటటువంటి 5 ఐకానిక్ టవర్లు కూడా శాసన రాజధానికి నిర్మాణానికి సంబంధించినటువంటి మేము భావిస్తున్నాం. మీరు 5 ఏళ్ళుగా కనీసం శాసన రాజధానిగా మీరు ఆ రాజధానిని మీరు గుర్తించినప్పుడు ఇదే ఐకానిక్ టవర్లు మీరు రివర్స్ టెండర్లకు వెళ్ళి, మన కొత్త ప్రాసెస్ ఉంది కదా, టెండర్లకు రివర్స్కి వెళ్ళి మీకు నచ్చిన కంపెనీలు కట్టబెట్టి ఈరోజు అవి పూర్తి చేసి ఉండొచ్చు కదా. ఈరోజు పార్లమెంట్ కట్టారని చెప్తున్నారు, 5 ఏళ్లలో కేసీఆర్ గారి గురించి చెప్తున్నారు. మరి మీరు అదే డబ్బులతో శాసన రాజధానిని ఎందుకు నిర్మించలేకపోయారు? ఇప్పుడు మావి గన్ ఏంటి? కాబట్టి ఒకసారి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలను ఆలోచించమంటున్నాం. ఆ విభజన చట్టంలో స్పష్టంగా క్యాపిటల్కి సంబంధించినటువంటి నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం భరించాలి. రాజధాని విషయంలో నేను ఈరోజు మళ్ళీ చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి, దానికి మేము మద్దతు ఇస్తున్నాం. దానితో పాటుగా విభజన చట్టంలో ఏదైతే ఈరోజు మీరు చట్ట సవరణ చేశారు, కానీ ఆల్రెడీ విభజన చట్టంలో ఉండేటటువంటి హామీల విషయంలో స్పష్టంగా కూటమి ఎంపీలందరూ కూడా ప్రత్యేక హోదా కోసం పోరాడాలి. విభజన హక్కుల్లో ఉండేటటువంటి వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కావచ్చు, ఇన్సెంటివ్స్ కావచ్చు, వెనుకబడినటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి నిధుల విషయంలో కావచ్చు, కడప ఉక్కు పరిశ్రమ కావచ్చు, వీటన్నిటి మీద కూడా అన్ని ఎంపీలు కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడాలి. ఒకవేళ మీరు కొట్లాడలేని పరిస్థితుల్లో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ యొక్క ఎంపీల ఇళ్ల ముట్టడి కార్యక్రమం కూడా చేస్తాం.
రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు ఢిల్లీలో ఉన్నారా, మీ వ్యక్తిగత వ్యాపారాలు వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఢిల్లీలో ఉన్నారా అనే విషయం స్పష్టంగా ప్రజలకు తెలియజేయాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఈరోజు మళ్ళీ చెప్తున్నాం, మావి గన్ను ఇట్లాంటి ఆలోచనలు మానేయండి. అక్కడ మీరు ఏదైతే ప్రస్తుతం అమరావతిగా కేంద్రం చట్టంలో పెట్టడం జరిగింది, ఆంధ్రుల రాజధాని అమరావతిగా కొనసాగించండి, విభజన హామీల కోసం కొట్లాడండి, అప్పుడు మిమ్మల్ని హర్షిస్తారు తప్ప ఇట్లాంటి కన్ఫ్యూజన్ నిర్ణయాలు తీసుకోవద్దని జగన్మోహన్ రెడ్డి గారికి సూచిస్తున్నాం. అదేవిధంగా కూటమి నాయకులు కూడా చెప్తున్నాం, ప్రత్యేక హోదా కోసం ప్రతి ఒక్కరు కొట్లాడాలి. ప్రత్యేక హోదా వస్తేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది, పరిశ్రమలు వస్తాయి, మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క ఎజెండా ప్రత్యేక హోదా సాధించడం, దానికోసం పోరాటం కొనసాగిస్తాం. ఇప్పుడు కూడా పార్లమెంట్లో కూర్చొని మాట్లాడిన మన స్టేట్ గురించి మాట్లాడిన వాళ్ళు మాణిక్యరావు గారు మాట్లాడారు కానీ మిగతా వాళ్ళు ఎవరు ఇప్పుడు రూలింగ్లో ఉండే టీడీపీ కానివ్వండి, వైఎస్ఆర్సీపీ ముందున్న వైఎస్ఆర్సీపీ, సో లీడింగ్ కానివ్వండి, అపోజిషన్, అఫ్కోర్స్ అపోజిషనే లేకుండా చేశారు వీళ్ళు. బట్ స్టిల్ అపోజిషన్ లీడర్ లాగా కాకపోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు కూడా ఏమీ ప్రెషర్ ఇవ్వట్లేదు, ఎవరికి వాళ్ళు గమ్మున కూర్చుంటున్నారు. సో నేను నా పక్క నుంచి నేను అనేది నా పక్క నుంచి సపోజింగ్ ఒకవేళ మా గవర్నమెంట్ అంటూ వస్తే నేను చేయాల్సిన హామీ నేను చేయాల్సింది డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్కి ఏదైనా జరిగేట్టు నేను కాంగ్రెస్ పార్టీ సెంటర్లో పవర్కి రావడం అనేది 200% ఫ్యాక్ట్. సో నేను పొజిషన్లోకి వచ్చే అవకాశం ఉంది అనుకున్నాం. వచ్చింది అంటే డెఫినెట్గా నేను స్టిక్ ఆన్ అయి ఉంటాను. మన ఆంధ్రప్రదేశ్కి అది స్టేట్ క్యాపిటల్ని బిల్డప్ చేయడం కావచ్చు, మరి ఇంకేదన్నా కావచ్చు. సో ఏ విధంగానైనా ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు గారే జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఎందుకు అసలు ఏమీ స్టేట్ గురించి ఆలోచించకుండా మోడీ గారికి భయపడడానికి సరిపడింది. మోడీ గారు వెళ్ళి ట్రంప్కి భయపడడం జరిగింది. చక్కగా ట్రంప్ తోలు బాగానే ఇరాన్ వాళ్ళు ఒలిచేశారు. సో ఇంకా ట్రంప్ కూడా కొద్దిగా దిగుతాడు అనుకుంటాను. సో ఆయనతో పాటు ఈయన అప్పటికే మోడీ గారు దిగిపోయారు, భూమిలోకి ఇప్పటికి గ్రౌండ్ లెవెల్కి వచ్చారు, ఇంకా పాతాళానికి ఆయన వెళ్ళిపోతారు. సో 29 ఎలక్షన్స్ అప్పటికి మా గవర్నమెంట్ ఎలాగో సెంటర్లో వస్తుంది. సో దెన్ వీ విల్ షో మా గవర్నమెంటే చేస్తుంది. సో అంతదాకా వీళ్ళు తైతక్కలు ఆడుకుంటూ ఉంటే రెండు పార్టీల లోకల్ పార్టీస్ ఆడుకోవచ్చు. ఏమాత్రం కొంచెం డెడికేషన్ అనేది చూపిస్తే కూడా రేపు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ గవర్నమెంట్కి అది గవర్నమెంట్లో మీరు ఉండొచ్చు, ఇంకొకళ్ళు ఉండొచ్చు, ఎవరన్నా ఉండొచ్చు, ఉన్నా సరే మేము వాళ్ళని కొంచెం వరకు ఎంకరేజ్ చేస్తాం. లేదా ఇలా తైతక్కలు ఆడుతున్నారంటే వీళ్ళని కూడా పక్కన పెట్టేసి క్యాప్చర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్ ల్యాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nellore, please subscribe to N3 TV.